హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియో వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద ఫేమస్ షాప్ ఇన్ అమెరికా అని చెప్పొచ్చు. ఇది అందరికీ ఇష్టమైన షాప్ అని చెప్పొచ్చు, లేదా విజిట్ చేయని పీపుల్ ఉండరు అని చెప్పొచ్చు. ఇక్కడికి వస్తే మనకు కంప్లీట్గా అన్ని వస్తువులు దొరుకుతాయని కూడా చెప్పొచ్చు. సో అది ఏంటి అంటే $1 షాప్ అనమాట. ప్లేస్ని బట్టి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. $1 షాప్ అని, $1 ట్రీ అని, డాలర్ ట్రీ అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో ఇది దేనికి ఫేమస్ అంటే మన ఐడియాస్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మెయిన్ థింగ్ అంటే మనం డెకర్ కోసం లేదా మ్యారేజ్ డే డెకరేషన్ కోసం మనకు కావాల్సిన డెకర్ పీసెస్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఒకసారి మనము థింక్ చేసుకున్నాము, నేను ఈ ప్లేస్లో ఇలాంటి అరేంజ్మెంట్ చేసుకోవాలని థింక్ చేసుకొని వచ్చాము అంటే మనకు అవి పిక్ చేసుకోవడం ఈజీ అవుతుంది. లేదు ఇక్కడ చూసిన తర్వాత మనం ఇంటికి వెళ్ళి అరేంజ్ చేసుకుందాము అనుకుంటే మాత్రం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ చేసుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది. సో ఇవి వచ్చేటప్పటికి మ్యాట్స్ అనమాట, హీట్ రెసిస్టెంట్ మ్యాట్స్ అనమాట. అంటే మనం కుక్ చేసిన ఐటమ్స్ ఇమీడియట్గా కింద పెడితే కార్పెట్కి డ్యామేజ్ కాకుండా మనం ఆ మ్యాట్స్ వేసేసుకోవచ్చు. బట్ చాలామంది ఈ మ్యాట్స్ని కూడా డెకర్ పీసెస్గా యూజ్ చేస్తున్నారు. సో ఒక్కొక్క ఐటమ్ని చూస్తే మనకు థాట్స్ అనేవి పర్సన్ టు పర్సన్ డిఫర్గా ఉంటాయి అనేది నా అభిప్రాయం అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి స్టేషనరీ ఐటమ్స్ అనమాట. మనకు ఇండియాలో స్టేషనరీ ఐటమ్స్ అనేది ఎవ్రీ స్ట్రీట్కి అవైలబుల్గా ఉంటాయి, లేదా నియర్ బై హౌసెస్ అనేవి ఉంటుంది. బట్ ఇక్కడ మేమున్న ప్లేస్లో అయితే కంప్లీట్గా స్టేషనరీ అనేది అన్నీ నేను ఎక్కడ చూడలేదు. లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి మాత్రమే ఉండింది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం అంటే అది డిలే అయిపోతుంది. కాబట్టి మనకి ఏంటంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు అనమాట. ఇక్కడ మనం వచ్చామంటే ఎరేజర్ షార్ప్నర్ దగ్గర నుంచి మ్యాక్సిమం స్కూల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ కవర్ అయిపోతాయి. మనకి ఏం కావాలి అనేది సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేటప్పటికి డ్రాయింగ్ షీట్స్ లాగా అనిపించాయి నాకు. నేను అనుకుంటున్నాను మరి ఇది డ్రాయింగ్ షీటో కాదు. దీన్ని యూస్ చేసుకొని క్రాఫ్ట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట, కార్డ్బోర్డ్ షీట్స్ లాగా. బట్ కార్డ్బోర్డ్ అంత థిక్నెస్ లేదు, ఇది డ్రాయింగ్కే యూజ్ అవుతుందేమో అనిపించింది. ఈ స్టేషనరీ ఐటమ్ అయితే స్టూడెంట్స్కి కంప్లీట్గా ప్రిఫరబుల్. సో నాకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి దానికోసం వెయిట్ చేయడం కంటే ఇక్కడికి వచ్చి తీసేసుకోవడం అనేది చాలా ఈజీ అనిపించింది. ఇక్కడ చాలా ఐటమ్స్ని నేను చూశాను. వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా కొన్ని ఐటమ్స్ నాకు అర్థం కాలేదు. బట్ అవైలబుల్గా లేవు అనడానికి ఏం లేదు, మ్యాక్సిమం అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ నాకు వూల్ కూడా కనిపించింది అనమాట. అంటే మనకు ఐడియాస్ ఉంటే ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు అనిపించింది. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కానీ బట్ ఇది బ్రాండ్ నేమ్ కరెక్ట్గా లేదు, అంత ప్రిఫరబుల్ కాదు అనిపించింది నాకు. ఇవి వచ్చేటప్పటికి పేపర్ టవల్స్ అనమాట. ఇక్కడ ఈచ్ బండిల్ వచ్చేటప్పటికి కూడా ₹100, 100 పేపర్ టవల్స్ ఉంటాయి. ఇక్కడ నాకు బాగా నచ్చినది ఏంటంటే గ్లాస్ ఐటమ్స్ అనమాట. ఈ గ్లాస్ ఐటమ్స్ చూడగానే ఏదైనా పెయింటింగ్ చేసుకుని డెకర్ పీస్గా సెట్ చేసుకోవచ్చు అనిపించింది. సో దట్ నేను ఇది బాగుంది ముందుగా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. మేము వచ్చిన స్టేషనరీ కానీ వచ్చాము, బట్ ఇది బాగుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. నా దగ్గర ఇది ఒక వీక్నెస్ నచ్చింది అంటే ఖచ్చితంగా తీసుకుంటాను. సో అదొక పీస్ తీసుకున్నాను. అండ్ దెన్ అక్కడ ఫస్ట్లో మీకు చూపించిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఒకటి తీసుకున్నాను, దీంట్లో సెట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఇక్కడ స్టోరేజ్ గ్లాస్ జార్స్ అనేవి కొంచెం ఉన్నాయన్నమాట. ఇవి బాగున్నాయి, క్వాలిటీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ అని చెప్పచ్చు. ₹100 కదా, బాగానే ఉంది. బట్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్వాంటిటీ బట్టి సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చిన్న సైజు నుంచి ఎక్కువగా ఉన్నాయి. ఇది
వచ్చేటప్పటికి ఆయిల్ స్టోరేజ్ బాటిల్ అనమాట. బాగుంది, చాలా క్యూట్గా ఉంది, బట్ నేను తీసుకోలేదు. సో ఇక్కడ మగ్స్ ఉన్నాయి. నాకైతే వీటిని చూడగానే జైంట్ మగ్స్ ఏమో అనిపించింది. జైంట్ మగ్స్ అంటే ఒక లీటర్ ప్రైస్ ఈజీగా పడుతుంది ఉండొచ్చు దాంట్లో. అండ్ దెన్ వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంది. ఇది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ, ఫైన్ క్వాలిటీ అంటాం కదా, చాలా బాగుంది. ఇదైతే కంపల్సరీ మనం తీసుకోవచ్చు, మన కాస్ట్ సరిపోతుంది అనిపించింది. వర్త్ ఫర్ కాస్ట్ అని తీసుకోవచ్చు. కంటైనర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇమీడియట్గా రావాలి, ఇది మిక్స్ చేసుకోవాలి అని చెప్పి నేను ఇంకా ఈ గ్లాస్ ఐటమ్స్ తీసుకోలేదు, నా దగ్గర మ్యాక్సిమం ఉన్నాయి. సో ఇది ఒకటి క్యూట్గా అనిపించింది నాకు, ఇది కూడా తీసేసుకున్నా. ఇది చాలా స్మాల్ ఎంఎల్ క్వాంటిటీ గ్లాస్ అనమాట. ఎంఎల్ క్వాంటిటీ టు లీటర్ వరకు సరిపోయే గ్లాస్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవి మగ్స్, జనరల్ మగ్స్, మనం కాఫీ మగ్స్ లాగా యూస్ చేస్తాం కదా, కాఫీ మగ్స్ ఇవి. లేదంటే దీన్ని కూడా పెయింట్ వేసుకోవచ్చేమో. సరిపోదండి, ఇట్లాంటి షాపులకు వస్తే ఎంత టైం అయినా సరిపోదు. ఇలా వీడియో తీసుకోవడం చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఈసారి వెళ్ళినప్పుడు ఏం తీసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది. సో దట్ అందుకు కూడా నాకు ఈ వీడియో హెల్ప్ అవుతుందేమో అనిపించింది. సో ఈ కంటైనర్ ఓన్లీ 1/2 kg పట్టే కంటైనర్. ఓన్లీ గ్లాస్ ఐటమ్సే కాదు, ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా మనము ఫుడ్ పాట్ లాకింగ్ లాంటివి పెట్టుకున్నప్పుడు మనం ఇట్లాంటి ఫుడ్ బాక్సెస్, స్టోరింగ్ బాక్సెస్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ దెన్ యూజ్ అండ్ త్రో బాక్సెస్ కూడా ఉన్నాయి. 6 బాక్సెస్ వచ్చేటప్పటికి $100 అనమాట, $1.25. మనము యూజ్ అండ్ త్రో చేసేసుకోవచ్చు. బాగుంది అనమాట. క్యాప్ లిడ్ కూడా టైట్గానే ఉంటుంది. అవన్నీ యూజ్ అండ్ త్రో. సో ప్లాస్టిక్ కంటైనర్స్, బాస్కెట్స్ చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే 2-in-1 కంటైనర్ అనమాట. ఏవైనా 2 ఐటమ్స్ ఇందులో పోసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. ఇక్కడికి రావాలి అంటే ఫ్రెండ్స్ తోటి రావాలి, కిడ్స్తో మాత్రం అసలు రాకూడదు. మనం కొనము, వాళ్ళు మనల్ని కొనియరు, అలా ఉంటుంది. కాబట్టి పీస్ఫుల్గా ఫ్రెండ్స్తో వచ్చాము అంటే హెల్ప్ అవుతుంది. నేనైతే అదే ఫేస్ చేశాను ఇక్కడ. అసలు చూడ్డానికే సరిపోదు. ఇక్కడ మ్యాక్సిమం ఇందాక మనం అక్కడ ఎంత బాగా కవర్ చేసుకున్నామో స్టేషనరీ ఐటమ్, ఇక్కడ కిచెన్ నీడ్స్ కూడా చాలా క్లియర్ అయిపోతాయి అనమాట. మ్యాక్సిమం ఇక్కడ కవర్ అవుతాయి. ఎవరైనా ఇండియా నుంచి తెచ్చుకోలేదు అన్నవాళ్ళు ఒకసారి మనం డాలర్ షాప్ని విజిట్ చేస్తే క్లియర్ అయిపోతాయి. నేను చూసిన వాటి వరకు ఐటమ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇవి మెజరింగ్ కప్స్, మెజరింగ్ స్పూన్స్ అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. Hope you enjoyed this video. Thank you. Thanks for watching.